హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే క్రిస్మస్ హాలిడేస్లో ఏఎంఆర్ ప్లానెట్కి వెళ్ళాము అనే విషయం అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ చెప్పాను షార్ట్స్లో. సో ఇప్పుడు ఏంటి అంటే అసలు అక్కడ ఏమున్నాయి అనేవి కూడా మీకు కూడా తెలుసు కాబట్టి మెయిన్లీ ఇందులో నేను చూపించేది జంగిల్ బే గురించి. 4th ఫ్లోర్లో ఉంది. యాక్చువల్లీ మేము గేమ్ జోన్ కోసం అనేసి వెళ్ళాం జంగిల్ బేకి. బట్ ఇక్కడ 3-in-1 అనమాట. కిడ్స్ పార్టీ హాల్ ఉంటుంది, అలాగే ఫుడ్ సెషన్ ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. నేను ఫ్లెక్సీస్ ఇవన్నీ ఫొటోస్ పెట్టాను కాబట్టి ఇక్కడ షేర్ చేస్తున్నాను. అన్నీ ఉంది 3-in-1 లాగా అనమాట. డైనింగ్, మనకి బర్త్డే పార్టీ హాల్ అండ్ ప్లస్ గేమ్ జోన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా అయితే డెకర్ ఉంది, చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు, రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 200 సిట్టింగ్ కెపాసిటీ అంట. ఇలా అయితే ఆ రోజు డెకరేట్ చేశారు. ఏ రోజుకి ఆ రోజు డెకరేషన్ వేరేగా, అంటే మనకి కావాలి మనం సపరేట్గా అంటే మనం చేయించుకోవచ్చు. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి కనుక్కోండి. నేను అంత క్లియర్గా డీటెయిల్స్ అయితే నేనేం కనుక్కోలేదు, జస్ట్ పైన అయితే తెలుసుకున్నాను అనమాట. అదే నేను నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానంతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గేమ్ జోన్. అంటే గేమ్ జోన్ అయితే పెద్ద ఎక్కువ ఏం లేదు. నేను లాస్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసినట్టు బస్ చర్చ్ లాగా అంత పెద్ద ఎక్కువ ఏం లేవు. జస్ట్ ఇలా బాల్ పూల్, స్లైడ్స్ అండ్ ఇలా ఉన్నాయి అంతే. సో ఈ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఏంటంటే డైనింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గేమ్ జోన్. నెక్స్ట్ ఇటు మనకి ఆపోజిట్లో ఒక 2-3 గేమ్స్ ఉన్నాయి అంతే అనమాట. ఇది ఒకటి అండ్ ఇంకొకటి అంతే. సో ఇది మనకి ఇదైతే మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇంకొకటి లైక్ డైనింగ్ ప్లస్ పార్టీ హాల్ లాగా కూడా ఉందన్నమాట. అంటే ఒకేసారి 2 పార్టీస్ అయితే పైన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డెకోర్ ఇది ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఇది డెకోర్ అండ్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఇలా అనమాట. సో ఓవరాల్గా జంగిల్ బేలో అయితే ఇది ప్రైజెస్ అయితే కొంచెం హైఫై లానే అనిపించాయి అనమాట. అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళైతే అఫోర్డ్ చేయొచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్కువే అన్నట్టుగా నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఆ రోజు ఏఎంఆర్ ప్లానెట్లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన డెకోర్ అంతా ఇదే అనమాట. చాలా బాగుంటుంది. ఏఎంఆర్ ప్లానెట్కి ఎప్పుడైనా కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది, ఎందుకంటే డెకరేషన్ చాలా బాగా చేస్తారు కదా. మీరు అందరూ కూడా ఎవరో ఒకరు వెళ్ళే ఉంటారు. వెళ్తే కనుక డెఫినెట్గా మీ పిక్స్ నాతో షేర్ చేయండి. అండ్ మేము అక్కడ తీసుకొని చిన్న పిక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంత ఇన్ఫర్మేషన్ ఏమి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా ఒక వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను అనమాట అంతే. సో మీకు కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.